అమరావతిపై వైసీపీ పగబట్టిందా? రాజధానిలో జగన్ పార్టీ కుట్రలు చేస్తోందా? పరిరక్షణ పేరుతో వైసీపీ డ్రామాలేంటి? రాజధాని అమరావతిపై వైసీపీ పగపట్టింది. అధికారంలో ఉన్న సమయంలో 3 రాజధానుల పేరుతో రైతుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ ఇప్పుడు మావిగన్ పేరుతో కొత్త ఆటకు తెరలేపింది. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడంతో ఇప్పుడిప్పుడే రాజధానిలో మార్కెట్ ఊపందుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో వైసీపీ మరో కుట్రకు తెరలేపిందని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. ఉండవల్లి, పెనుమాకలో వైసీపీ యాత్ర కుట్రలో భాగమేనంటున్నారు రాజధాని రైతులు. ఓట్లతో బుద్ధి చెప్పినా వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదు. 3 రాజధానులు అన్న వైసీపీకి 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. చివరకు కార్యనిర్వాహక రాజధాని అన్న విశాఖపట్నంలో కూడా వైసీపీకి ఒక్క సీటు రాలేదు. ఋషికొండకు బోడిగుండు కొట్టి తన నివాసం కోసం ఇంద్రభవనాన్ని నిర్మించుకున్న జగన్ వైఖరిని విశాఖ ప్రజలు తిప్పికొట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలో 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ తీసుకువచ్చి ఏపీ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో తీర్మానం చేసి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. లోక్సభలో తీర్మానం చేసే రోజే తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మావిగన్ ప్రకటనపై ప్రజలు నవ్వుకోవడం, సోషల్ మీడియాలోనూ విమర్శల పాలవడంతో రాజధాని అమరావతిపై వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపింది. రాజధానిలో భూ సమీకరణను వ్యతిరేకించిన కొందరు రైతులను పిలిపించుకుని తాడేపల్లి ప్యాలెస్ లో మీటింగ్ పెట్టి రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో కొత్త డ్రామాకు జగన్ తెరలేపారు. రైతులు ఆహ్వానిస్తేనే తాము వస్తున్నామని వైసీపీ నేతలు బయలుదేరారు. ఆ తర్వాత ఉండవల్లి, పెనుమాకలో ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు వారిని అడ్డుకోవడం, వైసీపీ నేతలు వెంట వెళ్లిన వారు ఘర్షణకు దిగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటంటే రాజధానిని ఏదో విధంగా వ్యతిరేకించడంతో పాటు అక్కడ అలజళ్లు సృష్టిస్తే మార్కెట్ను దెబ్బతీయవచ్చనే వైసీపీ వ్యూహం దాగి ఉందని రైతులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే పరిరక్షణ సమితి పేరుతో నేతలు రాజధాని ప్రాంతానికి బయలుదేరారని, వివాదం సృష్టిస్తే రాజధానిలో భూములు కొనుగోలు చేసేవారు వెనక్కి తగ్గుతారని వైసీపీ వ్యూహంగా ఉంది. ఇలా చేయటం వల్ల పెట్టుబడిదారులు, అక్కడ భూములు కొనుగోలు చేయాలనుకున్న వారు, సంస్థలు, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న వారు వెనక్కి వెళ్లిపోతారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ కుట్రలకు తెరలేపారని, 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులను అనేక రకాలుగా హింసించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధాని అమరావతికి వస్తున్నారని రైతులు ప్రశ్నించారు. అమరావతిలో గత 5 సంవత్సరాలు మీరు చేసిన విధ్వంస రచననే అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఇది ఎక్కడికి ప్రపంచ స్థాయి నగరానికి వెళ్ళిపోతుందన్న దుగ్ధని మీరు ఆపుకోలేక ఏదో విధంగా అలజడి సృష్టించి మళ్ళీ అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది మీకు రైతుల మీద కానీ అమరావతి ప్రాంతం మీద కానీ ఏ విధమైన సానుభూతి లేదు. మీరు అమరావతి విధ్వంసం కోసమే మీరు పూనుకున్నారు, దానికోసం ఇప్పటికీ కృషి చేస్తా ఉన్నారు. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ గుర్తుపెట్టుకో చెప్తా ఉన్నాను, అమరావతి రైతుల గురించి కానీ అమరావతి గురించి కానీ మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది. హక్కు ఉంది, బాధ్యత ఉంది. ఒక్క మీకు తప్ప, ఒక్క వైసీపీకి తప్ప, ఒక్క నీకు తప్ప. అమరావతిపై ఏదో విధంగా విషం కక్కి ప్రభుత్వంపై నిందలు మోపాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తమ వెంట కొంతమంది అల్లర్లు సృష్టించే వారిని వెంటేసుకుని వెళ్లడం, నిరసన తెలుపుతున్న రాజధాని రైతులతో ఘర్షణకు దిగటం, ఏకంగా వారిపై రాళ్లు రువ్వడం వంటివి కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆనాడు 3 రాజధానులు అన్న వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గు రాలేదని, ఇప్పుడు మళ్లీ మావిగన్ పేరు చెప్పిన వారు అమరావతి పరిరక్షణ పేరుతో రావడం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతిపై లేనిపోని అబండాలు వేస్తున్నారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.